ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవపు శుభాకాంక్షలు. మనమందరం ఈరోజు సంతోషంగా ఒక పండుగ వాతావరణంలో మనమందరం ఉన్నాం. దానికి కారణం ఏంటంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజుగా గుర్తించటం జరిగింది. ఎంతోమంది నాయకులు త్యాగాలు, ప్రాణత్యాగాలు వారందరూ చేసిన ఫలితమే మనం ఈరోజు స్వేచ్ఛగా స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాం. మన దేశాన్ని మనమే పరిపాలించుకుంటున్నాం. మంచిది. ఇది చాలా సంతోషకరమైన రోజు, సంతోషకరమైన సంఘటన. అయితే మానవుడు పాపం అనే దాసత్యం కింద ఉండి ఆ దాసత్యంలోనే జీవిస్తున్న మానవుడికి ఆత్మ సంబంధమైన స్వతంత్రాన్ని ఇవ్వటం కొరకు పరలోకమందున్న దేవాతి దేవుడు ఈ లోకానికి దిగివచ్చాడు. మన దేశానికి స్వతంత్రం రావడానికి ఎలాగైతే పోరాటాలు, ప్రయత్నాలు, ప్రయాసలు పడ్డారో, ప్రాణత్యాగాలు చేశారో, ఆ విధంగానే మన ఆత్మకు స్వతంత్రాన్ని ఇవ్వటం కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ త్యాగం చేసి కల్వరి శిలువలో ప్రాణం పెట్టి మనందరి పాప విమోచన క్రయధనమును శిక్ష ద్వారా, శిలువ ద్వారా చెల్లించి మనల్ని విడుదల చేశాడు, విముక్తి కలగజేశాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గలతీయుల సంఘంతో మాట్లాడతాడు. 5వ అధ్యాయం 1వ వచనంలో, క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అని రాసి ఉంటుంది. మనము ఎందరైతే ఆయన అంగీకరిస్తారో, ఎందరైతే సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువుని హృదయంలోకి స్వీకరిస్తారో, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినాడని ఎవరైతే నమ్మి వెంబడిస్తారో వారందరూ పాపంలో నుంచి, ఆ దాసత్యంలో నుంచి విడిపించబడిన వారు, విడుదల పొందిన వారు, స్వతంత్రాన్ని అనుభవిస్తున్నవారు, స్వేచ్ఛను సంతోషంగా సమృద్ధిగా అనుభవిస్తున్నవారు. అందులో మనం అందరము ఉన్నాం. ఇంకా అనేక మంది ఉండాలని మనం చేస్తున్న ఒక ప్రయత్నం, ప్రార్థన. ఆ విధంగానే ఒకరోజు ఒక బాటసారి ఆయన ఒక పట్టణానికి వెళ్ళటానికి బయలుదేరి వెళ్తున్నాడు వాహనం మీద. అలాగూ వెళ్తున్న క్రమంలో కొన్ని గ్రామాలు దాటిన తరువాత ఒక గ్రామంలో ఒక వింతైన సంఘటనను ఆయన చూశాడు. ఒక చెట్టు దగ్గర ఒక యవ్వనస్తురాలని చాలా కొట్టబడి ఉంది, గాయపరచబడి ఉంది. తన 2 చేతులు కట్టేసి ఒక చెట్టుకి కట్టేశారు. ఆవిడ చాలా దీన వ్యవస్థలో ఉంది, అవమానకరమైన స్థితిలో ఉంది. ముఖం కూడా ఎవరికి చూపించలేనంత దుఃఖంతో ఉంది. ఎందుకు ఆమెను అలాగు చేశారు అని అంటే, ఆ ఇంటిలో పనిచేస్తున్న యజమానుడు చాలా కాలం నుంచి ఆ ఇంట్లోనే పనిచేస్తుంది. అయితే ఆ ఇంట్లో కొంత సొమ్ము పోయింది, ఆ దొంగతనము ఆమె చేసింది అని ఒక ఉద్దేశంతో ఆరోపణ చేసి ఆమెను అలాగూ చెట్టుకు కట్టేసి కొట్టి అవమానిస్తున్నాడు. అలాగ అవమానిస్తున్నప్పుడు అక్కడున్న ప్రజలందరూ చూస్తున్నారు, కానీ గ్రామస్తులు చూస్తున్నారు, కానీ ఏ ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఆమెను కొట్టొద్దని కానీ, లేకపోతే ఎంత దొంగతనం చేసిందో అంత డబ్బులు మేము పే చేస్తాము, విడిపించండి అని కానీ అన్నవాళ్ళు ఎవరూ లేరు. ఆ విధంగా స్పృహ కోల్పోయి పడిపోతున్న ఆ సమయంలో బాటసారి గ్రామానికి వచ్చినప్పుడు చాలామంది గుమిగుడి ఉండటం చూసి ఏం జరుగుతుంది ఇక్కడ అని తెలుసుకొని చూస్తే ఒక యవ్వనస్తురాలు కొట్టబడి శిక్షించబడతా ఉంది, దీన వ్యవస్థలో ఉంది. అప్పుడు ఆ యజమానుడు అంటున్నాడు, ఇదిగో ఎందుకు ఏమైనా కొడుతున్నారు, ఎందుకు ఏమైనా ఇంతగా శిక్షిస్తున్నారు అని అంటూ ఉంటే అతను చెప్పాడు, ఇదిగో మా ఇంట్లో దొంగతనం చేసింది నాకు బానిస, మా ఇష్టం, ఆమె పాపం చేసింది కాబట్టి నేను ఎలాగైనా శిక్షిస్తాను, ఏమైనా చేస్తాను అని అంటూ ఉన్నప్పుడు ఆమెను విడిపించండి, చాలా ప్రాణం పోయేటట్లుగా ఉంది అని అంటే, ఆమె దొంగతనం చేసిన సొమ్మును నువ్వు చెల్లిస్తావా అని అడుగుతాడు. అప్పుడు ఆ బాటసారి అంటాడు, అవును, నేను ఎంతైతే ఆవిడకి చెల్లించాలో అంత నేను చెల్లిస్తాను, ఎంత అని అడుగుతాడు. ఒకేసారి ఆశ్చర్యపోయిన ఆయన, ఇదిగో ఫలానా ఒక 10 లక్షల రూపాయలు అని అన్నప్పుడు ఆ బాటసారి 10 లక్షల రూపాయలు తీసి అతనికి ఇచ్చినప్పుడు అతడు ఆమెను విడిపించాడు. ఆ దీనా వ్యవస్థలో ఉన్న ఆమెకు నీళ్లు తాగించి కొంత ఆహారం ఇచ్చి తన వాహనం మీద ఎక్కించుకొని వెళ్తూ ఉంటాడు. ఆ విడిపించబడిన ఆ స్త్రీ అనుకుంటా ఉంది, నన్ను యజమానుడు తీసుకెళ్తున్నాడు, మరి ఏం చేస్తాడో, ఏం చేయనయ్యి ఉన్నాడో, నన్ను విడిపించిన మాట నిజమే, నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని భయంతో వెళ్తూ ఉంది.
వెళ్తూ ఉన్నప్పుడు 2 దారులు వచ్చాయి. ఆ 2 దారులు వచ్చినప్పుడు ఆ 2 దారుల దగ్గర యవ్వనస్తురాలను దించి ఆ యజమానుడు అంటున్నాడు, ఆ బాటసారి, అమ్మ ఇదిగో 2 దారులు, నేను కుడివైపు వెళ్తున్నాను, నా ప్రయాణం అటే, నీ ఇష్టం, నువ్వు నాతో వస్తే రావచ్చు, లేదు ఎడమవైపు దారి ఉంది, ఆ స్వేచ్ఛగా వెళ్ళొచ్చు, నీ ఇష్టం అని అన్నప్పుడు ఆ యవ్వనస్తురాలు ఆలోచించి, నన్ను ఇంతగా వెల చెల్లించి నన్ను విడిపించి ఈయనతో కాకుండా నేను ఒంటరిగా వెళ్తే నాకు క్షేమము కాదు, నాకు మంచిది కాదు అని చెప్పేసి, అయ్యా నీతోనే నేను వస్తాను అని చెప్తుంది. అప్పుడు ఆ యవ్వనస్తురాలను తీసుకొని వెళ్ళి తన కుమార్తెగా దత్తత తీసుకొని తన గాయాలను మార్పి మంచి ఆరోగ్యవంతురాలుగా చేసి, ఒక వివాహం చేసి, ఒక ఐశ్వర్యవంతురాలుగా చేసి, నా కుమార్తె అని తను దత్తత తీసుకుంటాడు. ప్రియమైన ఆమె జీవితం మారిపోయింది. బానిసత్వంలో ఉన్న ఆమె ఒక బలమైన స్త్రీగా మరల్చబడింది. దిన వ్యవస్థలో ఉన్న ఆ స్త్రీ దీవించబడిన స్త్రీగా మార్చబడింది. అది పట్టబడుతూ అవమానములో ఉన్న ఆ స్త్రీ ఇప్పుడు ఆశీర్వాదకరంగా ఆ యజమానుడు బాటసారి మార్చాడు. దానికి కారణం ఏంటి అంటే ఆమెకి చెల్లించవలసిన వెల చెల్లించాడు. ఆమె జీవితం మారిపోయింది. ప్రియమైన సోదరి, స్నేహితుడు, ఇదే మన జీవితంలో యేసయ్య చేసింది. పాపమునకు దానికి దాస్యత్వంలో ఉన్న మనము, పాపానికి దాసులుగా ఉన్న మనము విడిపించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, అపవాది స్వాధీనములో ఉన్న మన జీవితాలలో మనము పాపం అనే దాసత్వంలో నుంచి విడుదల చెందలేక ఆ విధంగానే జీవితాన్ని కొనసాగిస్తున్న ఆ జీవితంలోకి యేసయ్య వచ్చి, ఇదిగో నీ పాపానికి సంబంధించిన వెలను నేను రక్తము ద్వారా నీకు రక్షణ ఇచ్చి నా మరణము ద్వారా నీకు మేలు చేస్తున్నాను అని చెప్పి, ఆయన నీ కొరకు నా కొరకు మనందరి కొరకు యేసయ్య కల్వరి శిలువలో తన విమోచన వెలను చెల్లించాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇదిగో క్రీస్తు యేసు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అని. కాబట్టి మనందరము యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరము కూడా మనము విడిపించబడిన వారము, విడుదల చెందిన వారము, విలువైన వారము, ఆయన వెంబడిస్తున్న వారము, మనకు నిజమైన స్వాతంత్రాన్ని పొందుకున్న వారము. ఈరోజు మనము దేశానికి స్వాతంత్రత వచ్చింది నిజమే, చాలా సంతోషం. అయితే మన ఆత్మకు కూడా స్వాతంత్రాన్ని ఇచ్చే ప్రభువైన ప్రభువు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచటం ద్వారా నువ్వు సంపూర్ణంగా విడిపించబడి నిజమైన స్వతంత్రాన్ని, నిజమైన సంతోషాన్ని నీవు అనుభవిస్తావు. ఈరోజు ప్రియమైన సోదరి, స్నేహితుడా, ఒక వేటగాడు వచ్చి ఆ వల వేసి అక్కడ గింజలు చల్లుతున్నాడు. ఆ గింజలు చల్లుతున్న ఆ వ్యక్తి, ఆ పావురాలు చూస్తానే ఉన్నాయి, వెళ్ళే గింజలు తింటున్నాయి. వెంటనే ఆ వేటగాడు పట్టుకున్న తర్వాత వాటిని తీసుకొని వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి ఎదురయ్యి, అయ్యా ఎక్కడికి తీసుకెళ్తున్నావు, ఏం చేస్తున్నావు వీటినంటే, వీటిని నేను చంపేసి మేము తినేస్తామనంటే ఆయన జాలిపడి, అయ్యా వీటిని విడిపించండి, నేను దానికి కావలసిన డబ్బులు నేను ఇస్తాను అంటే ఆ డబ్బులు తీసుకొని వాటిని విడిపిస్తాడు. విడిపించిన తర్వాత ఆ పక్షులతో చెప్తున్నాడు ఏమనంటే, ఇదిగో వేటగాడు మరలా వస్తాడు, విత్తనాలు విత్తుతాడు, ఇదిగో వల వేస్తాడు, కాబట్టి మరలా వాటిలో నువ్వు చిక్కుకోవద్దు అని చెబుతాడు. చెప్పిన తర్వాత ఆ పక్షులు అదే చెట్టు మీద నివాసం ఉంటున్నాయి. కొంతకాలానికి వేటగాడు వచ్చాడు. ఆ వేటగాడు వల వేశాడు, గింజలు చల్లాడు. ఆకాశ పక్షులను అనుకుంటున్నాయి, చెట్టు మీద ఉన్న పక్షులు, ఇదిగో వేటగాడు వచ్చాడు, విత్తనాలు విత్తాడు, వల వేస్తున్నాడు, మనం అక్కడికి వెళ్ళొద్దు, ఆయన గారు చెప్పిన మాటలను మనము నేర్చుకున్నాం కదా అని అనుకుంటా ఉన్నాయి. అలాగనే ఆ రోజు ఏ ఒక్క పక్షి కూడా వలలో చిక్కలేదు. మరల తెల్లారే వచ్చాడు, మరుసటి రోజు వచ్చాడు. అవి అలాగనే అనుకుంటున్నాయి, వేటగాడు వస్తాడు, ఆ గింజలు చల్లుతాడు, వల వేస్తాడు, మనం అక్కడికి వెళ్ళొద్దు అని ఇట్లాగ అనుకుంటూ ఉన్నాయి. కొంతకాలానికి జరిగిన విషయం ఏంటంటే, వాడు పట్టు వదలకుండా వేటగాడు రోజు వస్తున్నాడు, గింజలు చల్లుతున్నాడు, వల వేస్తున్నాడు. అలాంటి సమయంలో కొన్ని రోజులు అయిన తర్వాత ఇదిగో వేటగాడు వచ్చాడు, విత్తనాలు చల్లాడు, అలాగనే వల వేశాడు, మనం అక్కడికి వెళ్ళొద్దు అనుకుంటూనే ఆ పక్షులు వచ్చి అక్కడ వాలటం, మరలా ఆ వలలో చిక్కుకున్నాయి. అందుకనే దాసత్యం అనే కాడి క్రింద యేసయ్య మనల్ని విడిపించాడు. కాబట్టి మీరు స్థిరముగాను నిలిచి మరలా దాస్యం అనే కాడి క్రింద చిక్కుకొనవద్దు అని అపోస్తలుడైన పౌలు గలతీ సంఘముతో చెప్పాడు. ప్రియమైన సోదరి, స్నేహితుడు, నీకు నిజమైన స్వతంత్రత వచ్చిందా?
అంటే దేశానికి స్వాతంత్రం వచ్చింది. దేశంలో ఉన్న నీకు, నీ ఆత్మకు స్వతంత్రత రావాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా, ఆయన ద్వారానే రక్షణ ఉంది, ఆయన ద్వారానే విడుదల ఉంది. కాబట్టి మనమందరము స్వాతంత్రత పొందుకోవాలనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేసిన శిలువ యాగమును, శిలువ త్యాగమును మనము జ్ఞాపకం తెచ్చుకొని పాపమనే కాడి కింద నుంచి, ఆ దాసత్యంలో నుంచి బయటికి వచ్చి ఆయన వెంబడిద్దాం. మనం నిజమైన స్వాతంత్రాన్ని మనం పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్.